ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం మా స్వలాభం కోసం చేస్తున్న ప్రోగ్రాం అయితే కాదు. ఏమి ఆశించి చేయట్లేదు. నేను చేస్తున్నంత విద్యార్థుల భవిష్యత్తు కోసం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం, కోట్లాది మంది యువత భవిష్యత్తు కోసం ఈరోజు మన ఈ పోరాటం సాగుతుంది. దానికి మద్దతుగా విచ్చేసిన మన సత్తుపల్లి నియోజకవర్గ పెద్దలకి ఒక పార్టీ అని లేదండి, మనసున్న ప్రతి ఒక్క మనిషి ఇక్కడికి కదిలి వచ్చారు, ప్రతి పేరెంట్ కదిలి వచ్చారు. అలాగే నా విద్యార్థి లోకమంతా ఇక్కడికి కదిలి వచ్చి మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ న్యాయ పోరాటానికి మద్దతుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ జరుగుతున్న దారుణం చూస్తే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మనం ఎందులో ఉన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వ పాలనలో ఉన్నామా? ఏం పోగొట్టుకుపోతున్నాం? దేశం ఎటు పోతుంది? మనం ఎటు ప్రయాణిస్తున్నాం అనేది అర్థం కావట్లేదు. మనకి వచ్చేది అంటాడు, బేటీ పడావో బేటీ బచావో అంటాడు ఆ పెద్ద మనిషి మోదీ గారు. ఈ రోజు చేసి వచ్చేది ఇదేనా? అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చదువుకున్న పిల్లలకి ఇచ్చే మర్యాద ఇదేనా? వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇదేనా? వాళ్ళకు కావాల్సిన హక్కు కోసం న్యాయంగా శాంతియుతంగా అడుగుతుంటే, ర్యాలీ చేస్తుంటే వాళ్ళేదో దేశద్రోహులు అన్నట్టు వాళ్ళ మీద టియర్ గ్యాస్ ప్రయోగించడం ఏంటి? వాళ్ళ లాఠీలతో చిత్రబాదడం ఏంటి? వాళ్ళేదో ఉగ్రవాద మూడలు అన్నట్టు వాళ్ళని చుట్టుముట్టి ఒక్కొక్క స్టూడెంట్ ని వాళ్ళు తలలు పగలు కొట్టడము, కాళ్ళు వేర కొట్టడం, ఇవన్నీ చూస్తే అసలు మాటలు రావట్లేదు. అసలు మనసు మూగపోతుంది. ఈరోజు ఇది ఎంత అన్యాయం! అసలు చిన్న పిల్లలు వాళ్ళు ఏమి తెలియదు. భవిష్యత్తు మీద వాళ్ళు కోటి ఆశలతోటి, ఎంతో లక్ష్యాలతోటి ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరు కొన్ని సంవత్సరాలు కష్టపడి చదివి వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉంటే, వాళ్ళ తల్లిదండ్రుల కళలు ఫలించాలని వాళ్ళు ఈ రోజు వాళ్ళు చేస్తుంటే, అలాంటి పేపర్లు లీక్ చేయడం పట్టాకల ఇది ఒక పరిపాటైంది. ఆ లీకులకి బాధ్యత వహించమని అడిగినందుకు పిల్లలని అక్రమంగా కొట్టడాలు, ఇది ఎంత అన్యాయము! ఇది ప్రశ్నించడం నేరమా? ఈ అన్యాయాలను ఈరోజు ప్రశ్నించడం నేరమా? అలాగే ఆ పోరాటానికి మద్దతుగా వెళ్ళిన మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, అలాగే ప్రియాంక గాంధీ గారు, మా ఎంపీలు, మీరందరినీ కూడా మీరు అక్రమంగా నిర్బంధించి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యమా? నెమ్మదిగా మీరు ఏ సంస్కృతి నేర్పిస్తున్నారు? మోదీ గారు ఏ సంస్కృతి నేర్పిస్తున్నారు? గతంలో చూసాం, మణిపూర్ అల్లర్లు జరిగి మణిపూర్ రాష్ట్రం అంతా అట్టుడికిపోతున్నా, కనీసం మీరు అమ్మాయిలకు అంత అక్కడ కుటుంబాలు చనిపోతున్నా, ఆడపిల్లలకు అన్ని అన్యాయాలు జరుగుతున్నా, దేశమంతా అట్టుడికిపోయినా కూడా మీరు ఒక్కసారి కూడా వాళ్ళకి సానుభూతిగా పలకరించలేదు. అలాంటి మీ నుంచి మేము ఇప్పుడు న్యాయం ఆశించడం కూడా మరి అది కూడా మా అత్యాశ ఉంటది. కానీ మీరు మారాలి, మీరు మాకు న్యాయం చేయాల్సిందే. ఇప్పుడు జరిగిన తప్పుకి బాధ్యత మీరే వహించాలి. మోదీ, మీరు బాధ్యత వహించి మీరు అన్న వచ్చేది నీవేనా అని ఈరోజు మళ్ళీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ఆ సోదం సార్కి సపోర్ట్ గా ఉంటాము, వారికి మద్దతుగా ఉంటాము. అలాగే ఈ రోజు ఆ ప్రశ్నించే గొంతులను మీరు అక్రమంగా అరెస్ట్ చేసి వారి దీక్ష భగ్నం చేసినా సరే ఆ దీక్ష ఆగలేదు. ఆ ప్రశ్నించే గొంతులను మీరు ఆపలేరు. తాత్కాలికంగా ఆపుతున్నామని భ్రమపడినా కూడా వారు లేవనెత్తిన ప్రశ్నలు గాని, వారు లేవనెత్తిన పోరాటం గాని ఈ రోజు ప్రతి ఒక్కరి మనసులో రగులుతున్నాయి. ఆ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు వారికి మద్దతుగా సిజేపీ, కాంగ్రెస్, జనతా పార్టీ అది వ్యవస్థాపకులైన అభిజిత్ గారు ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా మేమందరం ఉంటాము. అలాగే సోలం గారికి కూడా మద్దతుగా మేము ఉంటాము. ఈ పోరాటాన్ని అట్టి పరిస్థితులు ఆపము. ఖచ్చితంగా కేంద్ర మంత్రి, మన విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర గారు వెంటనే రాజీనామా చేయాలి, ఆయనను బర్తరఫ్ చేయాలి. అలాగే మరి మరణించిన 22 మంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల కడుపు శోభం అయితే మనం ఎప్పటికీ తీర్చలేము. కానీ వారికి ఆర్థికంగా వారికి న్యాయ పరిహారం చేసి కుటుంబానికి 1 కోటి రూపాయల చొప్పున వారికి ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ చేస్తూ మరి ఒక్కసారి ఒకటే చెప్తున్నా నేను, మీరు ఇలానే అక్రమాలు చేసుకుంటూ మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ నెమ్మదిగా మీరు విష సంస్కృతిని దేశమంతటా మీరు వేళ్ళూనుకునేలా చేస్తున్నారు. మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారో, ఏమేం చేస్తున్నారో, ఎలా పాలన జరుగుతా ఉందా అనేది
అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మేము మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీకు అగేనిస్ట్ గా మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. న్యాయం జరిగినాక మేము మా పోరాటం ఆపము. మరి విద్యార్థుల భవిష్యత్తుతోటి మీరే కాదు, ఎవరు చెలగడాలాడినా కూడా ఇక ముందు మేము సహించము, మౌనంగా ఉండము. మా దీక్షను మేము ఎంత దూరమైనా తీసుకెళ్లి విద్యార్థి లోకానికి వాళ్ళ భవిష్యత్తుకు అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.